నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను, గమనించండి. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులో హనానీయుడను ఒకడును యూదుల్లో కొందరు వచ్చిరి. చెరపట్టబడిన శేషమును తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, తరువాత అదే గ్రంథములో 6వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. ఆ తర్వాత అదే అధ్యాయంలో అదే పేజీలోనే 7వ అధ్యాయం చివరి వచనం చదువుకుందాం. అప్పుడు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, జనులలో కొందరును, నితీనీయుల ఇశ్రాయేలులందరూ తమ పట్టణముల యందు నివాసము చేసిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, మీ మహిమగల నామమునకు దేవా వేల కొలది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు తండ్రి మీ పాదముల చెంతకు చేరి వచ్చి ఉన్నాం ప్రభా, మీరు మాటలు ఆలకించడానికి. తండ్రి, మనుషుల వలన ఉపయోగం లేదు కానీ ప్రభా, నిలబడి ఉన్న నన్ను మరుగు చేసి చదవబడిన మాటలను ప్రభా, తద్వారా ఆ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క స్వరాన్ని మాకు వినిపించండి తండ్రి, వివరించండి, విశదీకరించండి. మీరే మాతో మాట్లాడమని మా ప్రభువును రక్షకును విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ఘనమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. మంచిది. కొంత వాతావరణం అనుకూలత అనేది దాదాపుగా ప్రారంభమైంది కాబట్టి క్లుప్తంగా కొన్ని మాటలు మాత్రమే మనం దగ్గర ఉన్న బైబిల్లో చూసుకొని మనం త్వరగా ముగించుకుందాం. ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచ్చిన భాగాలను బట్టి మన ధ్యానాంశం ఏమిటి అనేది ఒక మోస్తారుగా మనందరికీ అర్థమైపోయి ఉంటుంది. పడగొట్టబడినటువంటి యెరూషలేము ప్రాకారములు తిరిగి లేపుటకు, కట్టుటకు నెహెమ్యా పూనుకున్న విధానం మనందరం ఎరుగుదాం. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు చేత ఆనాడు యెరూషలేము ఆలయము కాల్చివేయబడింది. హోమములు కాల్చబడ్డాయి, ప్రాకారములు కాల్చబడ్డాయి. శిథిలావస్థలో మసిబొగ్గుగా మారిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో నెహెమ్యా పూనుకున్న విధానం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మెట్టుకు మనం ఆలోచన చేయవలసిన సంగతులు 2-3 ఎవరికి జ్ఞాపకం చేస్తాయి. నెహెమ్యా గ్రంథాన్ని మనం గమనించినప్పుడు ఈ ఎజ్రా గ్రంథంతో అనుబంధంగా ఈ గ్రంథం మనకు కనిపిస్తుంది. ఇరువురు కూడా ఏకకాలంలో ఉన్నటువంటి భక్తులే కాబట్టి వాస్తవానికి ఈ రెండు కూడా ఒకే గ్రంథంగా మొదట రాయబడినప్పటికీ తర్వాత సంకలనం చేస్తూ 2 గ్రంథాలుగా విభజించబడ్డాయి. నెహెమ్యా అనగా పేరుకు అర్థము దేవుడు ఆదరించువాడు. ఈ నెహెమ్యా గ్రంథంలో ఉన్న 13 అధ్యాయాలు మనం 2 భాగాలుగా విభజించుకుంటే మొదటి అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు మనం గమనిస్తే కట్టుబడి మనకు కనిపిస్తుంది. కట్టుబడి కనిపిస్తుంది. ఆ తర్వాత 7వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం అనగా 13వ అధ్యాయం వరకు మనం గమనిస్తే ఆ కట్టుబడి పూర్తయిన తర్వాత యూదులు వారి యొక్క ఆచారాలను మరలా లేదా వారి యొక్క పండుగ విధానాలను మరలా వారికి జ్ఞాపకము చేస్తూ నెహెమ్యా వాటిని మళ్ళీ వాళ్ళు రీస్టోర్ చేసుకునేటువంటి విధానం ఆ మిగతా అధ్యాయాల్లో మనకు కనిపిస్తున్నాయి. నెహెమ్యా గ్రంథం అంతా కూడా మనం గమనిస్తే రీబిల్డ్, రీస్టోర్, రీఫోకస్, రివైవ్, ఈ 4 మాటలు మనకు కనిపిస్తాయి. తిరిగి కట్టుట, తిరిగి వెలికి తీసుకున్నారు, తిరిగి దాని మీద దృష్టి ఉంచారు. అంత మాత్రమే కాదు, ఉజ్జీవంతో ముందుకు వెళ్ళారు. ఈ 4 మాటల్లో నెహెమ్యా గ్రంథం మనకు కనిపిస్తుంది. యెరూషలేము నగరాన్ని మనం గమనిస్తే కదా, అది
2 సార్లు అది నాశనము చేయబడింది. 52 సార్లు దాడి చేయబడింది. అంత మాత్రమే కాదు, 23 సార్లు ముట్టడి చేయబడింది. ఆ తర్వాత 44 సార్లు అది స్వాధీనము చేసుకోబడింది అన్ని రాజ్యాల చేతిలో. ఇటువంటి విధానం యెరూషలేములో మనం గమనిస్తాం. అంటే యెరూషలేము నగరము కానీ లేదా దేవుని ప్రజలైనటువంటి అక్కడ ఉన్న యూదులు కానీ వారి జీవితాలు ఎలాగుంటాయంటే ఒకేలాగా ఉండవు. ఎప్పుడు రకరకాల పరిస్థితులు గుండా వారి జీవితాలు వెళ్ళాయి. దేవుని బిడ్డలమైన మనము దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుని నమ్మినటువంటి మన జీవితాలు ఎప్పుడు ఒకలాగే ఉండవు. ఎప్పుడు సంతోషంగా ఉండవు, ఎప్పుడు దుఃఖముగా ఉండవు. మనమే కాదు, మానవుని జీవితం ఎప్పుడు అలాగే ఉండదు, ఒకేలాగా ఉండదు. రకరకాల పరిస్థితులు గుండా కాలానుగుణంగా మనం వెళ్ళవలసి వస్తుంది. సంతోషకరమైన పరిస్థితులు, దుఃఖకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎప్పుడు వస్తాయో మనకి తెలియదు. వచ్చినవి ఎంతవరకు ఉంటాయో తెలియదు. గతించినవి మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో బలంగా ఎలాగూ నిలబడాలి అనేది నెహెమ్యా తన చర్యల ద్వారా ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. అందుకే 1వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తాం. నెహెమ్యా యొక్క చర్యలు అలనాడు రాయబడినటువంటి ఈ మాటలు, నెహెమ్యా గ్రంథంలో సంకలనం చేయబడినటువంటి ఈ మాటలు నేటి ఆధునిక విశ్వాసులుగా ఉన్నటువంటి మనకు ఎంతో అవసరమైన మాటలు. అది ఆ కాలంతో సరిపోయి మనకు పని లేదని అనుకోవడానికి వీల్లేదు కదా. అపోస్తుల కార్యం గ్రంథం కూడా మనం గమనిస్తే చివరిలో ఎండింగ్ అనేది దానికి సరిగా ఉండదు. కంటిన్యూషన్ టెన్స్తో అది ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఆ కార్యములు ఆగవు. కొత్త నిబంధనలో అపోస్తుల కార్యములు ఎలాగో పాత నిబంధనలో నెహెమ్యా చర్యలు కూడా అలాగే. అలాగైతే అనేక విషయాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. వాటిలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు మాత్రమే ఇది మనం నేర్చుకుందాం. మనం గమనించినప్పుడు నెహెమ్యా పాత నిబంధనలో దేవుని పని కొరకు తన్ను తాను అప్పగించుకున్నటువంటి ఒక కార్యకర్తగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పనిని జరిగించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి అంటే ఆ పని దేవుని ఆలయపు పని. జెరుబ్బాబెలు చేత ప్రారంభించబడిన ఆలయ నిర్మాణం. ఆ తర్వాత కాలంలో ప్రాకారంలో కూడా నెహెమ్యా ముగించిన వరకు 6వ అధ్యాయంలో మనం చదువుకున్న వచ్చిన వరకు జరిగిన ఆ పనిలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని సంగతులు ఉన్నాయి. నెహెమ్యా అవలంబించినటువంటి కొన్ని విధానాలు ఉన్నాయి. నెహెమ్యా దేవుని పని చేసిన వాడు. అంత మాత్రమే నెహెమ్యా ఎలాంటి పొజిషన్లో ఉన్నాడని మనం గమనిస్తే రాజుకు గిన్నె అందించేవాడిగా ఉన్నాడు. పారసీక రాజైన అర్థహశస్త రాజు దగ్గర గిన్నె అందిస్తున్నవాడు. రాజు అంతరంగికుడుగా ఉన్నాడు. రాజుకి ఎంతో దగ్గరగా ఉన్నవాడు. రాజ కొలువులో అతి ముఖ్యుడిగా ఉన్నాడు నెహెమ్యా. అతి ముఖ్యుడిగా ఉండి కూడా పడిపోయినటువంటి యెరూషలేము ప్రాకారముల పట్ల చింత కలిగిన వాడు, విచారించినవాడు, తెలుసుకున్నవాడు, తలంచినవాడు, తన మోకాళ్ళు వంచి ప్రార్థించినవాడు. ప్రభునందు పిల్లారి, ఈ లోకంలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుని మందిరం గురించినటువంటి చింత, దేవుని పని గురించినటువంటి ఆలోచన, తలంపు ఎప్పుడు కూడా మనకు ఉండాలి. అటువంటి ఆలోచనతో నెహెమ్యా పూనుకున్నాడు. మనం చదువుకున్న ఆ మాటలు మనం గమనించినప్పుడు దానికి సహాయకరంగా ఒక మాట మనం దీనికి అన్వయించుకోవడానికి మనకి తెలిసిన మాట పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకొని అలనాడు జరిగిన ఆ ఆలయ నిర్మాణ పని దానికి మనకి సంబంధం ఏంటి అని అనుకోవడానికి వీలు లేకుండా దేవుడు రాయించాడు కదా. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనందరము కూడా సజీవమైన రాళ్ల వలె ఉంటూ ఆత్మ సంబంధమైన మందిరం వలె కట్టబడుతూ ఉన్నాం. కాబట్టి అలనాడు ఆ మందిరం ఎలాగూ కట్టబడింది, పడిపోయినటువంటి ఆ ప్రాకారాలు తిరిగి నెహెమ్యా ఎలాగూ కట్టించాడు, ఆ విధానం మనం తెలుసుకోవడం, నేర్చుకోవడం,
మన జీవితాల్లో అవలంబించుకోవడం ఎంతైనా మనకు ఎంతో అవసరమైన విషయం. దేవుని ఆలయపు పని ఎలాగూ జరిగింది, ఎలాగూ జరిగించబడింది అనే మాటలు మనం తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 444వ సంవత్సరం నుంచి లేదా 425 ఆ మధ్యలో నెహెమ్యా యెరూషలేము ప్రాంతాన్ని దర్శించాడు. రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. తీసుకొని పడిపోయిన ఆ ప్రాకారములు ఆలయపు పని మొదలు పెట్టడానికి కట్టుటకు వారు బయలుదేరారు. రాజు అంతరంగికుడుగా ఉన్నాడు. రాజకులువులో అత్యున్నతమైన స్థితిలో ఉన్నాడు నెహెమ్యా. అటువంటి నెహెమ్యా అది అడుసు కలిపి మట్టి తొక్కి పార తీసుకొని తాపి పట్టుకొని ఏం చేస్తున్నాడు? దేవుని పని జరిగిస్తూ ఉన్నాడు. తన స్థితిని బట్టి నెహెమ్యా ఆగినవాడు కాదు. అనేక సార్లు మనం దేవుని పని చేయడానికి మనం కలిగి ఉన్న ఉన్నతమైన స్థితితో, మనం కలిగి ఉన్న గొప్ప స్థితితో మనకు అడ్డం వస్తూ ఉంటుంది. అలాగ ఉండకూడదు. దాన్ని విడిచిపెట్టి దేవుని పనిలో మనం పనివారిగా మారిపోవాలి. వాస్తవమే, అక్కడున్న యూదులు అన్యరాజు కింద, అన్యరాజు పాలనలో బానిసలుగా ఉన్నారు. వారు రాజు పాలనలో బానిసలుగా ఉన్నారు, కానీ దేవుని పనిలో మాత్రం రాజకుమారులుగా ఉన్నారు. రాజులైన యాజక సమూహముగా ఉన్నారు. ఈ లోకంలో మనం ఎలాగున్నా సరే దేవుని పని విషయంలో ఆ పని గొప్పది అని ఎంచి మనం చేసేవారిగా ఉండాలి. దేవుని పని. నెహెమ్యా క్రియాశీల విధానం మనకు కనిపిస్తూ ఉంది. అలాగైతే దేవుని పని జరిగించిన నెహెమ్యా ఎలాగూ జరిగించాడు, ఒక 4 సూత్రాలు నేను ఒకటిగా చూపించి నేను ముగిస్తాను. పడిపోయినటువంటి ప్రాకారం కట్టడానికి, దేవుని మందిరాన్ని కట్టడానికి నెహెమ్యా అవలంబించినటువంటి ఆ 4 సూత్రాలు మనం చూసుకొని మనం ముగించుకుందాం. మొదటి సూత్రం ఏమిటి అంటే, ఏదైనా పని జరిగించాలి అంటే ముందు ఏం చేయాలి? దానికి ప్లానింగ్ అవసరం కదా. మనం ఒక భవనం కట్టాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, చిన్నది కట్టుకోవాలన్నా సరే దానికి ఏం కావాలి? మనకు ఒక ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేకుండా కడితే ఏమవుతుంది? ఉపయోగము ఉండదు. దానివల్ల త్వరగా కూలిపోతుంది, పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఏ పని చేయాలన్నా సరే దానికి ఒక ప్లానింగ్ కావాలి. అలాగే దేవుని ఆలయం నిర్మించబడటం అది చిన్న పని కాదు, దానికి ప్లానింగ్ కావాలి. నెహెమ్యా ఆ ప్లానింగ్ చేశాడు, డిజైన్ చేశాడు. ఒక 4 సూత్రాలు పెట్టి నెహెమ్యా చక్కటి ఒక డిజైన్ చేశాడు. ఎలా పడితే అలాగూ తోచినట్టుగా చేసేది కాదు దేవుని పని, కట్టేది కాదు దేవుని మందిరం. ఏదో స్థలం ఉంది, 4 గోడలు లేపి 2 రేకులు వేసి ఒక జెండా పెడితే మందిరం అయిపోతుంది అనుకుంటే పొరపాటు. దానికి ఒక ప్రణాళిక, దాని వెనుక ప్రార్థన అనుభవాలు ఎన్నో ఉంటాయి. అలాగైతే నెహెమ్యా వాటన్నిటిని చేశాడు. మొదటి అధ్యాయమంతా కూడా గమనిస్తే నెహెమ్యా ప్రార్థన మనకు కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని పని కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. తోచినట్టుగా చేయలేదు, ఏదో చేశానన్నట్టుగా చేయలేదు. ఏమిటా ప్రణాళిక? 4 సూత్రాల్లో మొదటి సూత్రం మనం చూస్తే అదే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారం మరలా కట్టుదుము రండి. 18వ వచనం చివరిలో మనం గమనిస్తే, మనము కట్టుటకు పూనుకొందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకే బలము తెచ్చుకొనిది. ఆ తర్వాత 20వ వచనంలో కూడా చివరిలో కాదు, మధ్యలో, దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. పూనుకుందుము రండి, దాసులమైన మేము ఏం చేస్తున్నాం? పూనుకొనుచున్నాము. దేవుని పని చేయడానికి, దేవుని మందిరమును కట్టడానికి.
ఏం చేయాలి? మనం మొదటగా పూనుకోవాలి, పూనుకొని చేయాలి ఆ పని. పూనుకొనుట, ఇన్వాల్వ్మెంట్, సెల్ఫ్ ఇన్వాల్వ్మెంట్. చెప్తే చేసేది కాదు. చెప్తే చేసేదాన్ని ప్రేరేపించబడడం అంటారు కదా. ప్రేరేపిస్తే అనగా చెప్తే చేయడం. దేవుని పని ఒకరు చెప్తే చేసేది కాదు. మనము పూనుకోవాలి దేవుని పని చేయడానికి. పట్లు వేయాలి, పట్లు తీయాలి, ఒకరు చెప్పే పని లేదు. అదిగో ఇతరులకు ఏ దేవుని పరిచయలు చేసే ఏ చిన్న పని అయినా సరే అది మనం పూనుకొని చేసేది. వారు పూనుకొని చేశారు. ఇన్వాల్వ్మెంట్, వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది దేవుని పనిలో, దేవునికి సమర్పించే విషయంలో. దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే ప్రేరేపిస్తున్నాడో మన హృదయంలో, దాని ప్రకారం మనం దేవుని సన్నిధిలో సమర్పించేవారిగా మనం ఉండాలి. పూనుకోవాలి, ఎందుకంటే అది దేవుని పని, మన పని. దేవుడి పని దేవుడే చూసుకుంటాడులే, మనం టైంకి వచ్చి టైంకి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటే పొరపాటు. దేవుడు మన యొక్క ఇన్వాల్వ్మెంట్ని ఆశిస్తూ ఉన్నాడు ఆయన పనిలో. ఆయన చేయవలసిన పని ఆయన చేశాడు, నీ కొరకు నా కొరకు. నీవు నేను ఏమి చేస్తున్నాం? ఆయన కొరకు. మన ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? వారు పూనుకొని చేశారు, పట్టి పట్టనట్టుగా కాదు, చూసి చూడనట్టుగా కాదు, చూసుకుంటా పోవడం కాదు. వారు పూనుకొని దేవుని పని చేశారు. దేవుని పని చేయడానికే దేవుడు మనల్ని పిలిచాడు. పరిచర్య ఒకరు చెప్పే పని లేదు, లేదా మనకు ప్రేరేపణ కలిగితే చేసేది కాదు పరిచర్య. ఎందుకంటే ప్రేరేపణ అవసరం లేదు, దేవుడే చెప్పాడు, ఆజ్ఞ ఉంది. ఇక్కడ 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఒక మాట చూద్దాం, చూడండి. 29వ అధ్యాయం 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని? తన సన్నిధిలో ధూపం వేయుటకు పరిచారకులయ్యుండి. ఆ మాట గమనించిన 11. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపం వేయుటకు. ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్నాం మనము, ప్రార్థిస్తున్నాం మనము, పరిచారకులయ్యుండి చేయాలి. ఆ పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చీకటిలో ఉండి మనల్ని పిలుచుకున్నాడు. ఆ పిలుపుకు తగినట్టుగా మనం జీవిస్తున్నామా? దేవుని పరిచర్యలో ముందుకు సాగగలుగుతున్నామా? దేవుని మందిరానికి వెళ్ళి వస్తే చాలే, అదే గొప్ప పరిచర్య అని అనుకునేటువంటి ఒక విడ్డూరమైన వైఖరి కలిగినటువంటి ప్రజల మధ్య మనం ఉంటుండగా ఆలోచన చేయాలి. దేవుని మందిరానికి వెళ్ళి వచ్చినంత మాత్రాన్ని దేవుని పరిచర్య చేసినట్టు కాదు. ఆ వైఖరికి ఫుల్ స్టాప్ పెట్టడానికి నెహెమ్యా చర్యలు దేవుడు రాయించాడు మనకు. దేవుని మందిరానికి వెళ్తే అబ్బా, మళ్ళీ ఇంటికి రాగానే అమ్మయ్య, ఏదో బరువులు మోసాం, ఏదో దేవుని కొరకు ఏదో చేసామన్నట్లుగా మనం అనుకుంటే అది పొరపాటు. దేవుని పరిచర్య అశ్రద్ధ చేయకుడి అంటున్నాడు. అశ్రద్ధ చేసిన వారికి ఏముంటుంది? గత ఆదివారం సహోదరులు జ్ఞాపకం చేశారు, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో కదా, యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడను. అశ్రద్ధగా చేసిన వాడు శాపగ్రస్తుడు, అసలు చేయని వాడు కూడా శాపగ్రస్తుడే. కాబట్టి దేవుని పరిచర్యలో మన పాలు ఉందా? మనం పరిచర్యలు చేసుకోవాలి. దేవుని పని యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక గొప్ప మాదిరి ఉంచి వెళ్ళారు. ఆయన కూడా పరిచారకుడుగా మనకు కనిపిస్తున్నాడు కదా. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారము చేయుటకును. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనంలో ఆయన శిష్యులు పాదములు కడుటకు తాను ఒక పరిచారకుని రూపాన్ని అక్కడ ధరించాడు కదా. మాట చూద్దాం, చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. తండ్రి తన చేతికి సమస్తం అప్పగించినని తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి
తన పై వస్త్రములు అవతల పెట్టివేసి తన పై వస్త్రము తీసి అవతల పెట్టాడు. అంత మాత్రమే కదా, ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకొని అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదము తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకు మొదలు పెట్టాడు. తన పై వస్త్రము తీసి పక్కన పెట్టాడు, నడుముకు తువాలు కట్టుకున్నాడు, ఒక చేత్తో కడుగుటకు నీళ్లు తీసుకున్నాడు, కడిగిన పాదములు తుడుచుటకు మరి ఒక తువాలను చేతిలో పెట్టుకున్నాడు. ఒక పనివాని రూపం ఇక్కడ మనకు కనిపిస్తుంది, పరిచారకుని రూపం కనిపిస్తుంది. ఆ పై వస్త్రం యూదులు ఎందుకు ధరిస్తారంటే వారి గౌరవార్థం ధరించే వస్త్రం అది పై వస్త్రం. పై వస్త్రం తీశాడు, ఎందుకు తీశాడంటే మరి వంగి ఆ కాలు కయ్యేటప్పుడు ఆ వస్త్రం ఏమవుతుంది, కింద పడి అడ్డం వస్తూ ఉంటుంది. అందుకని దాన్ని తీసి అవతల పెట్టాడు. వాస్తవమే యూదులకు గౌరవాన్ని సూచించేటువంటి వస్త్రమే అయి ఉండొచ్చు, కానీ పరిచర్య చేయడానికి పని చేయడానికి అది అడ్డం వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారు, దాన్ని తీసి పక్కన పెట్టాడు. మనకున్న హోదా, మనకున్నటువంటి గౌరవం, మనకున్నటువంటి స్థితిగతులు దేవుని పని చేయడానికి అడ్డం వస్తే మనం ఏం చేయాలి, దేవుని పని ఆపకూడదు, దాన్ని తీసి పక్కన పెట్టాలి. దేవుని సన్నిధి అవతలే ఉండాలి. అది ఏదైనా సరే మనం కలిగి ఉన్న స్థితి. దేవుని సన్నిధిలో మనందరము కూడా దేవుని పనిలో భాగస్థులమని తలంచాలి. అది ఈ మందిరం కట్టుకోవాలని ఆలోచన కలిగి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ గొప్ప పరిచర్యలో మనందరము కూడా పాలు పంచుకోవాలి. ఇది కొంతమందికి మాత్రమే సంబంధించినటువంటి అంశం కాదు, కొంతమందికి మాత్రమే కేటాయించబడినటువంటి పని కాదు. రక్షించబడిన మనందరము కూడా దాని కొరకే ఏర్పాటు చేయబడ్డాం, దేవుని పని కొరకే ఏర్పాటు చేయబడ్డాం. ఇది మనందరి పని, దీనిలో మన భాగస్వామ్యం ఉండాలి ప్రియులారా. మొదటిగా వారు నెహెమ్యా అవలంబించినటువంటి ప్రధాన సూత్రం ఏమిటి అంటే వారు పూనుకొని దేవుని పని చేశారు. ఇంకా ఎలాగ చేశారు చూడండి. నెహెమ్యా గ్రంథంలోనే 3వ అధ్యాయం 1వ వచనం. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులు లేచి, మనకు కావలసిన మాట 1వ వచనం చివరిలో ఉంది, అతన్ని ఆనుకొని ఎరుకో పట్టణపు వారు కట్టిరి. ఆ తర్వాత 2వ వచనం చివరిలో కూడా 3వ వచనంలో కూడా వారిని ఆనుకొని హకోజునకు పుట్టిన ఊరియా. ఆ తర్వాత 5వ వచనం, 6, 7 వచనాలు కూడా మనం గమనిస్తే 7వ వచనం వారిని ఆనుకొని కదా, 6వ వచనంలో కూడా మనం గమనిస్తాం మాట. తర్వాత 8వ వచనం కూడా వారిని ఆనుకొని బంగారపు పని వారు సంబంధించిన ఆనుకొని. మొత్తం ఈ 3వ అధ్యాయం అంతా కూడా చదివితే మీరు ఎన్నిసార్లు వ్రాయబడి ఉందంటే ఆనుకొని ఇంచుమించు 30 సార్లు. మీరు కూడా తర్వాత లెక్క పెట్టుకోండి, ఒకవేళ అటు ఇటు అయి ఉండొచ్చు. 30 సార్లు దగ్గరగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే ఆనుకొని, వారు ఒకరితో ఒకరు ఆనుకొని జరిగించిన పరిచర్య. ఆనుకొని అనగా కనెక్షన్, ఇన్ కనెక్షన్, ఒకరితో ఒకరు సంబంధము కలిగి సహవాసము కలిగి దేవుని పనిని మనం విజయవంతంగా జరిగించాలి అంటే 6వ అధ్యాయంలో మనం చూసాం, వారు ముగించారు. 52 దినాల్లో కట్టారు యెరూషలేము ప్రాకారం గోడలు. సామాన్యమైన విషయం కాదు. యెరూషలేము యొక్క గోడలను 52 దినాల్లో, ఆ ప్రాకారములకు 52 దినాల్లో పూర్తి చేసి నిలిపారు అంటే అది అసాధ్యమైన పని. ఇంచుమించు 2.5 మైళ్ళు దూరం ఉండేటువంటి ఆ ప్రాకారం, 39 అడుగుల పొడవు, 8.2 అడుగుల వెడల్పు అప్రాక్సిమేట్. అటువంటి ప్రాకారం ఎన్ని దినాల్లో కట్టారు? 52 దినాల్లో పూర్తి చేశారు. ఎలా చేశారు అంటే ఈ సూత్రాలను వారు అవలంబించారు. ఆనుకొని, ఒకరితో ఒకరు ఆనుకొని, సంబంధం లేదన్నట్టుగా కాదు. ఒకరితో ఒకరు సంబంధం లేదు, ప్రార్థనకు వచ్చాం, ప్రార్థన అయిపోయింది, తిరిగి మరలా మా చెప్పులు వేసుకున్నాం, మేము వెళ్ళిపోయామన్నట్లు కాదు. ఆదివారం మనం ఆరాధిస్తున్నప్పుడు మన పక్కన కూర్చున్న వారి పట్ల విచారణ చేయాలి. మనం నెహెమ్యా చేసింది అదే. శేషించిన ఆ యూదులను చూసి వదిలేయలేదు, వారిని విచారించాడు, అక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకున్నాడు. మరి ఒకే పాత్రలో చేయి వేస్తున్న మనము మన తోటి సహోదరుల పరిస్థితులను ఎందుకు విచారించలేకపోతూ ఉన్నాం? వారి గురించి ఎందుకు తెలుసుకొని వారి గురించి ఎందుకు ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం? ఎక్కడ మనకే సరిపోతుందంటారా? అది దేవుని పని చేసేటువంటి విధానము కాదు.
అలాగూ చేస్తే దేవుని పని ఆ, సజావుగా జరగదు. వారు ఆనుకొని చేశారు, పూనుకొని చేశారు. ఎలాగ పడితే అలాగ తోచినట్టు చేసేది తోపుడు బండి వ్యాపారం కదా. మనం ఎలాగ చేయాలి దేవుని పని అంటే వ్రాసినట్టు చేయాలి. ఎక్కడ వ్రాసినట్టు? బైబిల్లో వ్రాసినట్టు కదా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతానుడితో జరిగిన ఆ కన్వర్జేషన్ మనం వింటున్నప్పుడు, నీవు దేవుని కుమారుడు అయితే పైనుంచి కిందకు దూకు, లేదా ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకోమని చెప్పిన ప్రభువే ఉన్నాడు, మనుషుడు రొట్టె వలనే కాదు దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన పొందినని వ్రాయబడి ఉన్నది. నీ దేవుని నీవు పరీక్షింపరాదు అని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది. ఇలాగ 3 సార్లు ఆయన వ్రాయబడి ఉన్నది అని ప్రభువే జ్ఞాపకం చేశాడు. అంటే ఆయన వ్రాయబడి ఉన్నట్టుగా జీవించాడు. మనం కూడా ఎలాగో జీవించాలి? తోచినట్టుగా కాదు. మనం కూడా ఎలాగో చేయాలి దేవుని పని? తోచినట్టుగా కాదు, మనకి వీలుంటే కాదు, వ్రాయబడినట్టుగా, దేవుని వాక్యంలో వ్రాయబడినట్టుగా మనం చేయాలి. అలాగూ జీవించాలి. ఎలాగ పడితే అలాగ గుడ్డొచ్చి చేలో మేసినట్టుగా, ఒక ప్రణాళిక లేకుండా జీవించే జీవితం కాదు విశ్వాస జీవితం. చేసే పని కాదు దేవుని పని. దేవుని వాక్యంలో వ్రాయబడినట్టుగా జరిగించాలి. వారు ఆనుకొని దేవుని పని జరిగించారు ప్రియులారా. ఆ తర్వాత అలాగూ వారు జరిగించి ఏం చేశారు అని మనం గమనిస్తే 3వ అధ్యాయం, అదే యెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. వారిని ఆనుకొని తెకోవియలను బాగు చేసిరి. ఆ తర్వాత 6వ వచనంలో, 8వ వచనంలో, 10వ వచనంలో ఇలాగ మనం వరుసగా చూసుకుంటూ వెళ్తే బాగు చేసిరనే మాట పదే వ్రాయబడి ఉంటుంది. ఈ బాగు చేసిరనే పదం కూడా ఈ అధ్యాయంలో ఎన్నిసార్లు వ్రాయబడింది అంటే 30 సార్లు వ్రాయబడింది. ఆనుకొని అనే పదం ఎన్నిసార్లు రాయబడింది? 30 సార్లు రాయబడింది. బాగు చేసిరనే పదం కూడా ఎన్నిసార్లు రాయబడింది? 30 సార్లు. వారు ఆనుకొని పనిచేసి ఏం చేశారు? బాగు చేశారు. ఆనుకున్న ప్రతిసారి వారు బాగు చేయగలిగారు, బాగా చేయగలిగారు. దేవుని పని మనము బాగా చేసినప్పుడు మనం బాగా ఉంటాం. దేవుడు మనల్ని బాగుగా ఉంచుతాడు ఆయన పని బాగుగా చేసినప్పుడు. ఒకరినొకరు ఆనుకొని సహవాసము కలిగి, మనకి ఇవ్వబడిన 4 సూత్రాలలో అపోస్తలుల కార్యం 2:42లో అది కూడా ఒక సూత్రం కదా, సహవాసం అందును ఎడతెగక ఉండడం. వారు అలాగూ ఆనుకొని చేసి దేవుని పని వారు బాగు చేసిరి అనే మాట మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి 3వ సూత్రానికి వద్దాం చూడండి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. అయినను పనిచేయుటకు జనులు మనస్సు కలిగి ఉండేను. జనులకి ఏం కలిగి ఉన్నారంట? మనస్సు కలిగి. దేవుని పని ఎలాగూ చేయాలి? 1 పూనుకొని, 2 ఆనుకొని, 3వది మనస్సు కలిగి. మనసు లేకపోతే మనము చేయలేం. దేవుని పని జరుగుతుంది, నేను కూడా దానిలో పాలు పంచుకోవాలనే మనస్సు ఉంటే మనం ఊరకనే ఉండలేం, ఖాళీగా ఉండలేం, పాలు పంచుకుంటాం. అదిగో దేవుని పని కొరకు పరిశుద్ధులు సేకరిస్తూ ఉన్నారు ధనాగారాన్ని. నేను కూడా దానిలో పాలు పంచుకోవాలి, ఆ గొప్ప పరిచర్యలో నేను కూడా పాలుభాగస్తురాలిగా అవ్వాలనే ఆలోచన కలిగి ఉంటే దేవుడు ప్రేరేపిస్తాడు మనల్ని. ఎందుకు మనం మనస్సు పెట్టలేకపోతూ ఉన్నాం? మనస్సు ఉండాలి దేవుని పని మీద. వారు అలాగూ చేశారు కాబట్టి దేవుని పనిని జరిగించారు, కట్టారు, పూర్తిగా కట్టడాన్ని పూర్తి చేశారు. కాబట్టి మందిరాన్ని కట్టుకోబోతున్నాం మనము, ఈ ఆలోచనలు కలిగి ఉండాలి. దాని మీద మనస్సు, దాని గురించి చింత మనం కలిగి ఉండాలి. దేవుని పని ఎప్పుడు చేస్తామండి అంటే బలం ఉన్నప్పుడే చేయాలి, సమయం ఉండగానే చేయాలి. సమయం ఉండగానే మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, మనల్ని పోషిస్తూ ఉన్నప్పుడే మనం వర్ధిల్లిన కొలది దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి.
అలాగ ఇవ్వలేకపోతే గడిచిపోయిన కాలం తిరిగిదా. అదొక పాట కూడా ఉంది. సమయం ఉండగానే నమ్మలేదు, సమయం అంతా అయిపోయాక ఇప్పుడు ఎలాగుందంటే నమ్మాలనే ఉంది. బలం ఉన్నప్పుడు చేయలేదు ప్రభు పనిని, ఇప్పుడు చెయ్యాలని ఉంది కదా. కొంతమంది సమయం ఉండగానే దేవుని నమ్ముకోరు. ఒకసారి ఇందిరానగర్ పరిచర్య జరుగుతున్నప్పుడు, ఇందిరానగర్ పరిచర్య నుంచి సహోదరులు నేను బండి మీద వస్తున్నా, దారిలో కిషోర్ అంకుల్ అనుకుంటా, కిషోర్ అంకుల్కి తెలిసిన ఒక అతను కనిపించాడు. మాట్లాడి కిషోర్ అంకుల్ ఈ అబ్బాయి ప్రార్థనకు రావచ్చు కదా అంటే, అప్పుడే నన్ను ఎంటుకలు నరవద్దా అన్నాడు. ప్రార్థనకు రావాలంటే ఎంటుకలు ఏమవ్వాలంట, నరవాలి. ఎంటుకలు నరవాలి, పళ్ళన్నీ ఊడిపోవాలి, అప్పుడు ప్రార్థన. వచ్చి ఏం చేయగలం అప్పుడు? ఏం చేయగలం? ఏమీ చేయలేం. చెయ్యాలన్నా కానీ చేయలేని పరిస్థితి. ఏమైపోయింది? బలమంతా వృధా అయిపోయింది. దేవుడిచ్చిన సమయం అంతా వృధా చేశాం. కాబట్టి బలం ఉండగానే, సమయం ఉండగానే, దేవుడు మనల్ని దీవించినప్పుడు, ఆ దీవించబడిన స్థితిలో ఉండగానే ప్రభు పని చేసేవారిగా, ప్రభు పనికి సమర్పణ కలిగి జీవించేవారిగా, ప్రభు పనికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. ఇచ్చి మనం పరిశోధించినట్లయితే ఆకాశపు వాకిండ్లు పటజాలనంత విస్తారమైన దీవెనలు దేవుడు కుమ్మరిస్తాడు. దేవుని పనిని మనం చేసినట్లయితే దేవుడు అత్యధికమైన స్థితిలో మనం ఉంచుతాడు. యెహోషువ నాయకుడిగా దేవుడు ఎంచడానికి కారణం ఏమిటి? యెహోషువ ఎవరు? పరిచారకుడు. మోషే పరిచారకుడు, పరిచర్య చేసిన వాడు. అందుకే ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవారుగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, అత్యధికమైన స్థితిలో ఉంచుతాడు. అయితే అది కూడా ఎలాగూ చేయాలో దానికి విధానాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. వారు ఒకరినొకరు ఆనుకొని ఆ పనిని జరిగించారు, మనస్సు కలిగి. నేను పని చేయాలి, ఒకరు నన్ను పిలవాల్సిన, దేవుని పనికి ఒకరు పిలవాల్సిన అవసరము లేదు. ఎవరైనా పిలవకపోతే కదా ముఖం ముడుచుకొని, మూతి ముడుచుకొని, చిట్లు ఇచ్చుకొని, ముక్కు చీదుకుంటూ ఇలా ఉండడం కంటే కూడా మనం వెళ్ళి పని చేస్తున్నప్పుడు వారిలో వచ్చి అక్క క్షమించి నన్ను పిలవలేకపోయాను, లేదన్నా నేను సరిగ్గా గుర్తు చేసుకోలేకపోయాను, క్షమించండి అని వారు అన్నప్పుడు అది ఎంత హుందాగా ఉంటుంది. మనం పర్లేదన్నా, పర్లేదు అక్క, ఏం పర్లేదులే, చెప్పైనా పర్లేదు, చేద్దాం మనం అలాగూ అని మనం అంటూ ఉంటే బాగుంటుంది. కానీ అలిగి తొలిగి. కాబట్టి దేవుని పని అలాగూ కాదు, హుందాగా మనం చేసేవారిగా ఉండాలి. ఒకరు మనతో వచ్చినా, ఒకరు మనతో రాకపోయినా, పిలిచినా పిలవకపోయినా మన ప్రభు కొరకు మనం ముందడుగు వేసేవారిగా ఉండాలి. నెహెమ్యాని ఎవరు పిలిచారు? ఎవరు పిలవలేదు, తనకై తాను పూనుకున్నాడు. వారు పూనుకొని ఆనుకొని మనస్సు కలిగి. 4వ సూత్రం ఇంకంతేనా అంటే 4వ సూత్రం కూడా చూసి ముగించుకుందాం. చూడండి, నెహెమ్యా గ్రంథం. మనస్సు కలిగి, మైండ్ ప్రజెంట్, బాడీ ఆబ్సెంట్ కాదు. పని జరుగుతున్నప్పుడు వారి మనసు అక్కడే ఉంది, వారి శరీరంతో పాటు మనసు కూడా అక్కడే నిలిపారు. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు కూడా మన అనేకసార్లు మన శరీరాలు ఇక్కడ ఉంటాయి కానీ మనసు ఎక్కడో ఉంటుంది. అలాగూ కాదు, వారు ఆనుకొని ఏం చేశారు? దేవుని పని బాగు చేశారు కదా, బాగు చేశారు. మనం ఆనుకొని ఏం చేస్తాం? సరే 4వ అధ్యాయం తీయండి. మనం ఆనుకొని ఏం చేస్తాం మనకి తెలుసు. గోడకు ఆనుకోను, చీరలకు ఆనుకోను. 4వ అధ్యాయం 19వ వచనం, 4వ సూత్రం కూడా చూద్దాం, సమయం లేదు. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది, పని మిక్కిలి గొప్పది. దేవుని పని మిక్కిలి గొప్పదని ఎంచి చేస్తున్నారు. అది ఏదైనా కావచ్చు కదా, మందిరం ఓడవడం అవ్వచ్చు, శుభ్రం చేయడం అవ్వచ్చు, వడ్డించడం అవ్వచ్చు, ఇస్త్రాకులు ఎత్తేయడం అవ్వచ్చు, పాత్రలు కడగడం అవ్వచ్చు, చాపలేయడం కావచ్చు. ఇలాంటి చిన్న చిన్న పనులు కొన్నిసార్లు చేయడానికి మనం ఇష్టపడం. కారణం ఏమిటంటే అది చిన్న పని అని భావన. కానీ దేవుని పని అది గొప్పది, అది మిక్కిలి గొప్పది అని ఎంచి చేయాలి. దేవుని పని ఏది కూడా తక్కువది కాదు, మిక్కిలి గొప్పది. దేవునికి సమర్పించేది కూడా కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పేద దాసురాలు ఇచ్చిన 2 కాసులు అందరికంటే కూడా గొప్పగా ఇచ్చిందని చెప్పాడు. కారణం ఏమిటంటే ఇచ్చేటప్పుడు దేవుడు దేన్ని చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. పని చేసేటప్పుడు కూడా దేవుడు దేన్ని చూస్తాడు? హృదయాన్నే చూస్తాడు. తప్పదన్నట్టుగా, అందరూ చేస్తా పని చేయకపోతే బాగోదన్నట్టుగా,
చేసేది కాదు. హృదయపూర్వకంగా చేయాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా దేవుని పనిలో భాగస్వామ్యులు కావాలి మనం. వారు అలాగూ దేవుని మందిరాన్ని కట్టారు పిల్లారా. మందిరానికి వచ్చే మనం కదా ఫోటో దిగేటప్పుడు ఎలా ఉంటాం? డెల్గా పెట్టుకొని ఫేస్ తోమతోమలు ఆడతా దిగుతాం ఫోటో. వెంటనే ఆగాక ముందు ఆగని చెప్పి గబగబా దూకొని సరి చేసుకొని మొత్తం అద్దంలో ఒకసారి చూసుకొని ఫోటో దిగుతాం. మరి అదే హుషారు, అదే మనసు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎందుకు లేదు? దేవుని వాక్యం వినేటప్పుడు ఎందుకు లేదు? మనకి మనసు లేదు. వారు మనసు కలిగి చేశారు, అంత మాత్రమే కాదు, అది గొప్పది అని. ప్రియులారా, దేవుని పని గొప్పది, మనం ఉన్నటువంటి ఈ సంఘము గొప్పది. మనం ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం చూస్తే ఎజ్రా గ్రంథంలో మందిరం కనిపిస్తుంది, నెహెమ్యా గ్రంథంలో ప్రజలు కనిపిస్తారు. రెండు వెరసి సంఘముగా మనకి కనిపిస్తుంది. నేను ఇలా చదివించాను కదా ఆ మాట కూడా. మనం సజీవమైన రాళ్ల వలె కట్టబడుతూ ఉన్నాం, మందిరముగా కట్టబడుతున్నాం మనం. ఇవన్నీ కూడా అవలంబించుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సినవి. మన హృదయంలో, మన జీవితాలలో కనిపించవలసిన విషయాలు. పని మిక్కిలి గొప్పదని ఎంచాలి. నేను చేస్తున్న పని, నేను వెళ్తున్న ఆ సంఘం కదా, ఆ సంఘంలో అయితే ఎంతమంది ఉంటారు? బంగారం అద్దంకిలో అయినా ఒకటే, హైదరాబాద్లో ఢిల్లీలో అయినా ఒకటే కదా. హైదరాబాద్లో ఢిల్లీలో ఉన్నప్పుడు బంగారం విలువ ఏం పెరుగుతుందా? అద్దంకి వచ్చేసరికి అది తగ్గిపోతుందా? ఎక్కడైనా ఒకటే దాని విలువ. దేవుని పని విలువ కూడా అంతే, ఎక్కడైనా ఒకటే. ఎంతమంది ఉన్నారు, భవనం ఎంత పెద్దగా ఉంది, ఇది కాదు. మనం ఉన్నటువంటి స్థానిక సంఘమునకు మనం కట్టుబడి మనం జీవించి పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని కడతాడు, మన కుటుంబాలను కడతాడు, మన జీవితాలను ఆయన కడతాడు. ఆయన కూడా కట్టేవాడే, అది కూడా నేను తర్వాత చూపిస్తాను. కట్టుబడి మనం జీవించాలి వాటికి, దేవుని పనికి. మనసు కలిగి వారు చేశారు. చేస్తూ నెహెమ్యా ఒక మాట అన్నాడు చూడండి. టోబియాను, సన్బలాటు అని గిషను వీరందరూ కూడా ఆ పనిని ఆపడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అనేక ఆటంకాలు వచ్చాయి నెహెమ్యా పనికి. ఊరకనే సాఫీగా ఏం జరిగిపోలా. వారు పనిచేసేటప్పుడు కూడా ఒకరు బరువులు మోసేవారు, ఒకరు కట్టేవారు, ఒకరు అందించేవారు ఉన్నారు. వారందరూ ఒక చేత్తో చేస్తూ ఒక చేత్తో ఆయుధాలు పట్టుకొని ఉన్నారు, పనిచేశారు. అంటే అటువంటి శత్రువులు కూడా ఉన్నారు ఆ పనిలో. అననుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ వాటన్నిటినీ కూడా ఎదుర్కొంటూ నెహెమ్యా ఒక మాట అన్నాడు. 4వ అధ్యాయం, 6వ అధ్యాయం 3వ వచనం. అందుకు నేను చేయునది గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలెను, నేను రాలేనని చెప్పుటకు దూతలను. నేను చేస్తున్న ఈ పని, నేను చేస్తున్న ఈ కట్టుబడి, దేవుని ఆలయాన్ని కట్టేటువంటి, పూర్తి చేసేటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది గొప్పది. దీన్ని నేను మధ్యలో ఎలాగ ఆపుతాను, ఆపి మీ వద్దకు ఎలాగొస్తాను? ఒక మీటింగ్ పెట్టారు ఇక్కడ సన్బలాటు, టోబియా వీళ్ళందరూ. దాన్ని పిలుస్తున్నారు నెహెమ్యాకు. నెహెమ్యా అన్నాడు, నేను ఆపి రాలేను. ఇంగ్లీష్లో మనం గమనిస్తే ఐ కాంట్ గెట్ డౌన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే నేను దిగి రాలేను, దిగజారలేను. దేవుని పని ఆపితే మన జీవితంలో మనం దిగజారడం ప్రారంభమవుతుంది. దేవుని పనిలో పాలు పంచుకోకుండా మనం ఉంటే అక్కడ నుండి మన పతనం ప్రారంభమవుతుంది. కాబట్టి నేను దిగి రాలేను, నేను ఇది ఆపలేను అని వారితో చెప్పాడు. మనం చేస్తున్న పని గొప్పది పిల్లారా. అలాగైతే వారు 4 సూత్రాలు మనం చూసాం. వారు పూనుకొని, ఆనుకొని, మనసు కలిగి. 4వ సూత్రం ఏమిటి? ఇప్పుడు చదువుకున్నాం కదా, పని బిక్కిలి గొప్పదని ఎంచి. 4 సూత్రాలు: పూనుకొని, ఆనుకొని, మనసు కలిగి, పని మిక్కిలి గొప్పదని పని చేశారు. పని చేసి ఏం చేశారు? మొదట బాగు చేశారు. 2వ చూద్దాం చూడండి. నెహెమ్యా గ్రంథంలో 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యూదావారు బరువులు మోయి వారి బలము తగ్గిపోయిను, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులు వారు చూడకుండా మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచదు అనేది. సరే, తర్వాత వచ్చినాడు మనం చదివితే ఇక్కడ అంటున్నాడు,
10వ వచనంలో చెత్త ఎంతంట? విస్తారము. ఆ చెత్త తీసివేయకపోతే పని జరగదు, ముందుకు సాగదు. ఉన్న చెత్త తీసివేయాలి. మన బుర్రలో, మన హృదయంలో, మన జీవితంలో, మన కుటుంబాలలో ఉన్న చెత్త అంతా ఏం చేయాలి? అలాగే ఉంచితే పని సాగదు, తీసివేయాలి. తీసివేస్తేనే పని బలంగా జరుగుతుంది. పునాది గట్టిగా ఉంటుంది. పునాది గట్టిగా లేని ఇల్లు ఏమవుతుంది? గాలి వస్తుంది, వాన వస్తుంది, ఇల్లు వెళ్ళిపోతుంది. దేవుని పని కూడా అంతే. చెత్త పెట్టుకొని మనం పని జరిగిస్తే అది నిలవదు. ఆ పని చెత్త పెట్టుకొని మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టడం ప్రారంభిస్తే అది సరిగా కట్టబడదు. సజీవమైన రాళ్ళగా మనం కట్టబడుతున్నాం దేవుని ఆలయంగా. ఏం చేయాలి? మనం బాగు చేసుకోవాలి మొదటిది. రెండవది చెత్త తీసివేసుకోవాలి. దేవుడే చెప్పాడు, గడ్డియో గులకి ఏదన్నా ఉంటే దాన్ని ఏం చేయాలి? కాల్చివేయబడాలి. అది అలానే ఉంచుకొని పని చేయడం కాదు. 3వది కూడా చూద్దాం, చూడండి. వారు ఏం చేశారు? నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో, నేను ఇంకను గుమ్మములను తలుపులను నిలపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా. ఎలా కట్టారంట ఆ గోడను? ఆ ప్రాకారపు గోడను బీటలు లేకుండా కట్టి ఉన్నారు. నో బ్రీచెస్ ఇన్ దట్ వాల్, వితౌట్ బ్రీచెస్. బీటలు లేకుండా, పగుళ్ళు లేకుండా చక్కగా ప్రకారం నియమించబడింది. ప్రియులారా, కట్టబడింది. పగుళ్ళు ఉండడానికి వీల్లేదు. అనేకసార్లు మనం పగుళ్ళకి ఇష్టపడతాం. అంటే కొన్ని విషయాలు చూసి చూడనట్టుగా ఉండాలి. అదే ఇది ఇదే. ఆదివారం వరకు పరిశుద్ధత, మిగతా దినాల్లో కొన్ని మనం చూడాల్సినవి ఉన్నాయి, కొన్ని ఆచరించాల్సిన ఆచార వ్యవహారాలు ఉన్నాయి. మంచి రోజులని, చెడ్డ రోజులని, ఇలా లోకస్తుల వలె అన్ని విధాల్లో వారి వలె పాలు పంచుకుంటూ, ఆదివారం మరలా పాత్రలో కూడా పాలు పంచుకుంటూ అడిగితే అదే ఇది ఇదే అన్నట్టుగా ఉంటే అది పగుళ్ళతో ఉండినటువంటి జీవితానికి సాదృశ్యం. పగుళ్ళు ఉండకూడదు. దేవుని మందిరంలో పగుళ్ళు ఉండకూడదు. దానికి ఇష్టపడ్డారు ఇశ్రాయేలీయులు కూడా. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూద్దాం, చూడండి. ఇశ్రాయేలీయులు కూడా దానికి ఇష్టపడ్డారు. 2వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. నా జనులు 2 తప్పులు చేశారు. మొదటిది ఏమిటంటే, జీవజలమైన నన్ను ఏం చేశారు? వాళ్ళు విడిచిపెట్టారు. విడిచిపెట్టి తొట్లు నిర్మించుకుంటున్నారు కదా. తొట్లు తవ్వుతూ ఉన్నారు. ఎలాంటి తొట్లు అంట? బద్దలై నీళ్లు నిలవని తొట్లను. తమ కొరకు తొట్లు నిర్మిస్తున్నారు. ఆ తొట్లు తవ్వుతూ ఉన్నారు. అవి కూడా ఎలాంటివి అంటే బ్రద్దలైపోయినవి, నీళ్లు నిలవడానికి ఉపయోగం లేని తొట్లు. వీరు తవ్వుతూ ఉన్నప్పుడు, తొలుస్తూ ఉన్నప్పుడు బ్రద్దలైపోవడం కాదు, అది బ్రద్దలైపోయేలా వీరు తవ్వుతున్నారు. అంటే అది ఇదే అన్నట్టు. కాబట్టి పగులు ఉండడానికి వీల్లేదు. వారు పగులు లేకుండా నిర్మించారు. చూడండి ఒకసారి. 4 పూనుకొని ఆనుకొని మనసు కలిగి ఇది మిక్కిలి గొప్పదని, ఈ పని మిక్కిలి గొప్పదని ఎంచి వారు చేశారు. ఏం చేశారంటే బాగు చేశారు, చెత్తను తీసివేశారు. 3వది లాస్ట్ ఏం చేశారు? పగుళ్ళు లేకుండా ఆలయాన్ని నిర్మించారు. సజీవమైన రాళ్ళగా కట్టబడుతున్నాం మనం, అలాగూ కట్టబడాలి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, కట్టేవాడు ఆయనే. ఒక మాట చూద్దాం, చూడండి, నేను ముగిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో పేతురుతో అన్నాడు. 16:18 మత్తయి సువార్తలో, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నీ బండ మీద కాదు. పేతురు అంటే రాయి, బండ కాదు. ఈ బండ మీద అంటే తను తాను చూపించుకుంటూ, ఈ బండ మీద నేను ఏం చేస్తాను? నా సంఘమును కట్టబోతూ ఉన్నాను. సంఘమును కట్టేది ఆయనే. నన్ను కట్టాడు ఆయన. కలువరి శిలువలో తన రక్తము చేత మనల్ని విమోచించి, రక్షించి, పిలుచుకొని మనల్ని సజీవమైన రాళ్ళగా ఆయన కడుతూ ఉన్నాడు. ఈ బండ మీద నా సంఘమును కడుతూ ఉన్నాడు.
కట్టుబడిదారుడు ఆయనే. కట్టాలంటే ఏం కావాలి? ఏం కావాలి కట్టాలంటే? డబ్బులు కావాలంటే పెట్టుబడి కావాలి. కట్టుబడి కావాలి అంటే పెట్టుబడి కావాలి. మరి ఆ పెట్టుబడి ఎవరు పెడతారు? పెట్టుబడి కూడా ఆయనే పెట్టాడు కదా. అపోస్తుల కార్యగ్రంథం 28వ వచనం చూసి మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మమును. దేవుడు సంఘమును ఎలా కొన్నాడండి? తన స్వరక్తమిచ్చి సంపాదించాడు, పెట్టుబడి పెట్టాడు. ఏమిటా పెట్టుబడి అంటే? ఆ కల్వరి శిలువపై తన స్వరక్తాన్ని కార్చాడు. పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు దారులుగా కార్చి తన ప్రాణాన్నే పెట్టాడు పెట్టుబడిగా. విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకున్నాడు. ఎందుకంటే సంఘమును కట్టుటకు, నిన్ను నన్ను కట్టుటకు. కాబట్టి దేవుని పనికి పెట్టుబడి పెట్టేది ఆయనే, కట్టేవాడు కూడా ఆయనే. కాబట్టి కట్టేటప్పుడు నిన్ను నన్ను ఆయన పని సాధనాలుగా వాడటానికి పిలుస్తున్నాడు. కాబట్టి దేవుని పనిలో మనం అలాగూ ఈ సూత్రాలను అవలంబిస్తూ దేవుని పనిని జరిగిస్తే అది విజయం చేకూరుతుంది. 6వ అధ్యాయంలో మనం చదువుకున్న వారు 52 దినములు పని ముగించారు. 7వ అధ్యాయంలో మనం చదువుకున్న వారు అక్కడ నివాసము చేయడం ప్రారంభించాడు ఆ పట్టణంలో. కాబట్టి అలాగున దేవుని పని జరిగించే వారిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక.